వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ బర్త్డే వేడుకలు. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు సీఎం జగన్ అన్న సజ్జల. త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్న చంద్రబాబు. జనసేనతో పొత్తును ముందుకు తీసుకెళ్తామని వ్యాఖ్యలు. తెలంగాణలో దళిత బంధుకు బ్రేకులు. ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ. ఇప్పటికే యూనిట్లు మంజూరైన వారి విషయంలోనూ స్పష్టత కోరిన వైనం. పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుడికి 14 రోజులు రిమాండ్. జైలుకు తరలించిన పోలీసులు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పా లలితారెడ్డి, ఎంపీ నందిగాం సురేష్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత జగన్దేనన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చి పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. తండ్రిని మించిన తనయుడిగా జగన్ పాలన అందిస్తున్నారన్నారు. పూర్తి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్దేనని పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని సజ్జల పేర్కొన్నారు. తండ్రికి మించిన తనయుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారు. పేదల చేయి పట్టుకుని నడిపిస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆసుపత్రులు ఇలా అన్ని అందుబాటులోకి తెచ్చారన్నారు. అన్ని కళ్ల ముందే కనిపిస్తున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుతున్నారని, జగన్ పాలనలో పారదర్శకంగా జరుగుతోందని, వచ్చే ఎన్నికల కోసం మారీచ శక్తులు మళ్లీ ఏకమయ్యాయని పేర్కొన్నారు. తర్వాత అందరికీ పుట్టినరోజులు మనందరం చేసుకుంటాం. మన కుటుంబంలో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, కావాల్సిన వాళ్ళతో జరుపుకుంటాం. ఒక నాయకుడు పుట్టినరోజు అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు, ఆయనతో ఉన్నవాళ్ళు, అనుచరులు, బంధువులు అందరూ చేసుకుంటారు. అది ఒక ఫంక్షన్, వేడుక. అలాగే ఒక జాతిని కదిలించగలిగిన, ఆ జాతి స్వప్నాలన్నీ తీర్చడం ఎట్లా అని నిరంతరం ఆలోచిస్తూ ఆ స్వప్నాలు సాకారం కూడా చేయగలిగిన శక్తి, సామర్థ్యాలున్న వారైతే, అలాంటి కలగనడం ఒక దార్శనికత అయితే, దాన్ని సాక్షాత్కారం చేయించడం, దానికి అవసరమైన పట్టుదల ఉన్న వారిని మహానుభావులు అంటాం, మహనీయులు అంటాం. అలాంటి వాళ్ళు ఒక్కసారి దొరికితే వాళ్ళని వదులుకోకూడదు. ఆ జాతి వదులుకోదు కూడా. మనకు తెలుగు జాతిలో కూడా స్వాతంత్రం ముందు నుంచి ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన జాతి రత్నాలు ఉన్నాయి. ఆ తర్వాత తెలుగు జాతి కోసం కాకుండా జాతీయ స్థాయిలో కూడా వెలిగిన రత్నాలు ఉన్నాయి. శాశ్వతంగా వీటన్నిటినీ దాటి కూడా శాశ్వతంగా కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఆఖరణ వచ్చే తెగలో తేడా ఏముంటుంది? మామూలు నాయకులకో మహానాయకులకు వీళ్లకు తేడా ఏంటంటే, నేను ఇంతకుముందు అన్న కలలు కనడమే కాదు, సాక్షాత్కారం చేయించడమే కాదు, ఆ క్రమంలో మన జీవితాల్లో పూర్తి ఎలాంటి మార్పులు అంటే, మనంతటా మనం నిలబడగలిగి సమానత్వం అనేది పూర్తి స్థాయిలో మొత్తం సమాజానికి సాధించే దిశగా ఒక రాష్ట్రాన్ని నడిపించగలగడం అనేది, అది అందులో ఒక వ్యక్తి ఎలా సాధ్యం అని అనుకుంటే, ఇదిగో ఇలా సాధ్యం అని సమాధానం చెప్పగలిగిన దాంట్లో మనకు 5 ఏళ్ల పాటే పాలించిన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని మరో 5 ఏళ్ల కోసం, ప్రజల ఆశీస్సుల కోసం అడుగు ముందుకేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు తండ్రి కొడుకులు కావడం ఒక విశేషమైతే తండ్రిని మించిన తనయుడుగా ఈయన
ఈరోజు మన కళ్ళ ముందు ఇక్కడ ఉండడం అనేది మరో అద్భుతం. బహుశా పైన రాజశేఖర రెడ్డి గారు కూడా అంతకంటే ఏ తండ్రికైనా ఏమి గర్వకారణం ఉంటుంది, ఏముండదు. తాను ఏదైతే వదిలేశారో దురదృష్టవశాత్తు మధ్యలో తను ఏ యజ్ఞం అయితే మొదలు పెట్టారో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు ఒక రంగుల కళను నిజం చేసి సమాజం ముందు మొత్తం ఆవిష్కరింపజేసి రాష్ట్రంలోని 4 కోట్ల మంది దాన్ని అనుభవించేలాగా టీడీపీ యువగలం నవశకం సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. వచ్చేది కురుక్షేత్ర యుద్ధమని, అందులో వైసీపీ ఓటమి పాలవడం ఖాయమని అన్నారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో అమరావతి, తిరుపతిలో నిర్వహిస్తామని, సభలు నిర్వహించి అమరావతి లేదా తిరుపతి సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ జనసేన పొత్తులు ముందుకు తీసుకెళ్తామని, భవిష్యత్ కార్యాచరణపై అధ్యయనం చేస్తామని చెప్పారు. మీరొక అడుగు ముందుకు వేయండి, మేము 100 అడుగులు ముందుకు వేస్తామని, మీరొక త్యాగం చేయండి, మేము 100 త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకోవడానికి ప్రయత్నిస్తామని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అలా కాకుండా మీరు చేసుకోండి మాకేంటి సంబంధం అనుకుంటే రాష్ట్రం నష్టపోతుందని, భావితరాలు నష్టపోతాయని స్పష్టం చేశారు. ఏపీ వైసీపీ విముక్త రాష్ట్రం కావాలి. జగన్ చేసిన పాపాలు రాష్ట్రాన్ని శాపంలో చుట్టుకున్నాయి. వైసీపీకి ఒక్క ఓటు వేసినా రాష్ట్రానికి శాపంలా మారుతుందన్నారు. జగన్ రాజకీయాలకు ఏమాత్రం పనికిరాని వ్యక్తి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓట్లు దొంగలు పడ్డారని, టీడీపీ జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారన్నారు. ఓట్లు ఉన్నాయో లేదో ప్రజలు పరిశీలించుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. రాయించుకుంటే ఇది తప్పని అడిగితే రక్షించే నాదుడే లేడు. ఇప్పుడు కూడా నేను చూస్తున్న పోలీసులు వాళ్ళు కావాలని చేయడం లేదు. వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి చేయకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, విఆర్ఎస్ లో పెడతాం, ఏసీబీలో పంపిస్తామంటే భయపడిపోయి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు అందరినీ వేధించే పరిస్థితికి వచ్చారు. ఈ మధ్య కాలంలో కొంతమంది నన్ను కలిశారు, కలిసి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మా దగ్గర తప్పుడు పనులు చేయించారు, ఈ తప్పుడు పనుల వల్ల మాకు చాలా బాధ ఉందని మానసికంగా కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. కొంతమంది కావాలని రేపు ఒక రోజుందని ఆలోచించకుండా, మళ్ళీ ఎన్నికలు వస్తాయని ఆలోచించకుండా తప్పుడు పనులు చేయమంటే చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ఎక్కడున్నా సరే చట్టపరంగా వాడిని శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను అంటున్నా, మీరందరినీ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి. ఏదో మాకందరికీ ముఖ్యమంత్రి పదవులు కావాలనో అధికారం కావాలని కాదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది. ఏ వ్యక్తి కూడా స్వేచ్ఛగా మాట్లాడలేకుండా, నచ్చిన పార్టీకి సహకరించే పరిస్థితి కూడా లేకుండా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒంగోలులో మహానాడు పెట్టాం, బస్సులు రానియకుండా, మీటింగ్కి స్థలం ఇవ్వనీయకుండా నానా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు కూడా ఎక్కడికక్కడ ప్రజలైతే పెద్ద ఎత్తున వాహనాలు వేసుకుని సొంత వాహనాలతో ట్రాక్టర్లతో 2 రోజులకు 3 రోజులకు మునిపే ఆ వెన్యూకి చేరారు. ఈరోజు ఇక్కడ పెట్టాం, మీటింగ్ పెట్టాం. కేంద్రం ట్రైన్స్ కావాలంటే ఇచ్చారు, రాష్ట్రం మాత్రం ఆర్టీసీ బస్సు ఒకటి ఇవ్వాల. ఏం తమ్ముళ్ళు, 5 కోట్ల ప్రజలు ఆలోచించుకోవాలి. నీ మీటింగ్ పెడితే ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులు ఇష్టానుసారంగా వాడతారు. అదే ప్రతిపక్షం మీటింగ్ పెడితే మేము డబ్బులు కడతామంటే బస్సులు ఇవ్వనీయకుండా చేశారంటే ఇది ప్రజాస్వామ్యమాని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఆటోలు వస్తా ఉంటే ఆటోలు కూడా రాకూడదని అడ్డం పడ్డారు. ప్రైవేటు బస్సులు ఇస్తా ఉంటే దానికి కూడా అడ్డం పడ్డారు. కానీ సంకల్పం ఉంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తప్పించుకొని ఈ మీటింగ్కి వచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేశారంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క భవిష్యత్ గ్యారంటీ మీద
తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధుకు బ్రేకులు పడ్డాయి. పథకానికి సంబంధించి రెండో విడత దరఖాస్తుల ప్రక్రియను ఎస్సీ సంక్షేమ శాఖ నిలిపివేసింది. సుమారు 50,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే నిధుల విడుదలపై విధానమైన స్పష్టత వచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించిన ఎస్సీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే దళిత బంధు యూనిట్లు మంజూరై కొంత మొత్తం నగదు విడుదలైన వారికి మిగతా నిధులు విడుదల చేయాలా వద్దా అనే అంశంపైన స్పష్టత కోరింది. దళిత బంధు పథకంపై మునుపటి ప్రభుత్వం 4,441.8 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేసింది. తొలి విడతలో ఎంపికైన వారందరికీ నిధులు అందాయి. రెండో విడతగా నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున సుమారు 1.30 లక్షల కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. రెండో విడత కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్టు కింద 400 మందిని ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేశారు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం దేశంలోనే తొలిసారిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్వహిస్తుండడం సంతోషకరమని, యువతను క్రీడల వైపు నడిపించేందుకు ఈ సంబరాలు ఉపయోగపడతాయని పీవీ సింధు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. Ardham Andhra is something where, it's a unique thing where no state has come up with, and I think especially in this, it is kind of a platform where a lot of youngsters can prove themselves and go to the next level. And I'm sure, once they go to the next level, there'll be a lot of international standards, international coaches to guide them in a right way. At the same time, take them to another level and make them play international level. So I think especially, Ardham Andhra is something where it is a platform that everyone can prove themselves, not just few of them or only particular people, but I think everybody can do it. Me being a badminton player, I can say one thing, that this is the time to prove everyone, and the most important thing is enjoy in what you do. Winning and losing is part and parcel of life, but the most important thing is you enjoy in what you do and keep working hard. Once again, I wish each one of you who are participating in this Ardham Andhra all the very best. ఏపీ సీఎం జగన్ క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని, ఆడుదాం ఆంధ్ర పేరిట ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరగనున్న క్రీడా సంబరాలు గ్రామీణ స్థాయిలో ఉన్న మట్టిలో మాణిక్యాలను గుర్తించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని క్రికెటర్ అమ్మటి రాయుడు తెలిపారు. Even before the games have started, there are a lot of franchises who have been invited by our visionary chief minister, like CSK, who has come to scout for talent. And I hope that there will be a lot of cricketers from Andhra getting into the CSK team, as well as all the other franchises in the future, and also represent India. The main purpose of the whole event and the festival is to encourage talent, to find talent, as well as to develop a healthy lifestyle, and also unite the society into going into a right direction. So I think CM sir has been doing a great job of it, and I hope and want all of you to come together and make it a grand success. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. గజ్వేల్లో ప్రశాంత్ ను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. దాదాపు 6 గంటల సేపు ఆయన విచారించారు. అనంతరం జడ్జి నివాసంలో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వీరికి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించడంతో ప్రశాంత్, ఆయన సోదరుడిని చంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. బిగ్ బాస్ ఫైనల్స్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట పల్లవి ప్రశాంత్ అభిమానులు రచ్చ చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ లో అమర్, అశ్విని, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ కార్లను ధ్వంసం చేశారు. అదే సమయంలో 6 ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టారు. ఈ క్రమంలో వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారిపై కాకుండా కార్యక్రమ నిర్వాహకులు, హోస్ట్ పై వ్యవహరించిన నాగార్జునపై కేసులు నమోదు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఈ నెల 17వ తేదీ రోజు రాత్రి మన రోడ్ నెంబర్ 5 జూబ్లీస్లో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ జరగడం జరిగింది. ఆ ఈవెంట్లో ఈ పల్లవి ప్రశాంత్ విజేతగా ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా మనకి ఆ రోడ్ నెంబర్ 5లో చాలా పెద్ద ఎత్తున మాబ్ జమ అయిన తర్వాత అతన్ని మనము వేరే గేట్ ద్వారా ఈ గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి అతనికి చెప్పి యాజమాన్యం వాళ్ళు, సంస్థ వాళ్ళు బయట పంపించడం జరిగింది. అతను చెప్పినా మళ్ళీ వినకుండా మళ్ళీ ఆ రోడ్ నెంబర్ 5కి రాత్రి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అప్పుడు పోలీసులు మేము ప్రత్యేకంగా అతనికి చెప్పడం జరిగింది, అతని వెహికల్లో అట్లా వెళ్ళొద్దని చెప్పినాం, ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగే అవకాశం ఉందని గట్టిగా చెప్పడం జరిగింది. కానీ అతను వినకుండా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళందరితోటి అతని పొజిషన్ లెక్క తీయడం జరిగింది రోడ్ నెంబర్ 5 జూబ్లీస్లో. అప్పుడు
అతనితో పాటు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఒక 2 పోలీస్ వెహికల్స్ డ్యామేజ్ చేయడం జరిగింది, బందోబస్తుకు వచ్చిన వెహికల్స్. ఆ సందర్భంగా మేము క్రైమ్ నెంబర్ 780/2023 అండర్ సెక్షన్ 147, 148, 290, 353, 427 read with 149 IPC section 3 of PDP Act, 119/177 of MB Act of కేసు జూబ్లీస్లో కేసు సోమవాడలో కేసు నమోదు చేయడం జరిగింది. చేసి ఆ క్రైమ్లో మనం తేదీ 19వ తారీఖు రోజు ఒక అందులో ఉన్నటువంటి నేరస్తులైనటువంటి సాయి కిరణ్, అదేవిధంగా అంకిరావుపల్లి రాజు, అంటే ఈ వెహికల్స్ వాహనాలు ఉన్నటువంటి డ్రైవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పల్లవి ప్రశాంత్, అదేవిధంగా అతని బ్రదర్ మహావీరంని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు వారికి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. సార్, ప్రశాంత్తో పాటు వాళ్ళ బ్రదర్తో పాటు ఇంకెంతమంది? ఇంకా చాలా మంది ఉన్నారు, అవి మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఎంత అనేది మనం సీసీ ఫుటేజ్ అవన్నీ అనలైజ్ చేసాను. చేసిన తర్వాత మనకి ఎంతమంది ఉంది అనేది ఫైనలైజ్ అయింది. ఇప్పటి వరకు ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది సార్? ఇప్పుడు వరకు అంటే చాలా మంది మీద ఉన్నది, అది మనం సీసీ ఫుటేజ్ తర్వాత ఫైనలైజ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతాన్ని బట్టి మనం ఈ కేసులో 4 అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్కు 14 రోజులు రిమాండ్ విధించారు సార్ మేజిస్ట్రేట్? విధించారు. ఇక్కడ ఏ మేజిస్ట్రేట్ 17 సార్ ఓకేనా? ఉన్న కేసెస్కి వీటికి కాకుండా అంటే మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళు సపరేట్గా కేసులు పెట్టారు, వాటికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. అది తర్వాత విషయాలు మేము చట్ట ప్రకారంగా అందరి మీద ఎవరైతే ధ్వంసం చేసిన పోలీస్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఇవన్నీ ధ్వంసం చేసినలో మనకి 2 కేసులు నమోదు చేయడం జరిగింది. వాటిలో అందరిని కూడా గుర్తించిన తర్వాత ఎవరైతే నేరానికి పాల్పడ్డారో వాళ్ళ మీద మన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. అవి మేము ఇన్వెస్టిగేషన్లో ఉన్నది, అవి ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ ఆ వివరాలు చెప్తాం. సార్, ఇట్లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఆడియన్స్ కు మీరు ఎట్లా చెప్తారు పోలీసు ఏం చెప్తున్నారంటే ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి జరిగినప్పుడు ఇట్లా మాబ్ మొబిలైజ్ చేసినప్పుడు ఎవరో చేసిన నేరాలకి వీళ్ళు కూడా కొంతమంది అక్కడికి వచ్చి మేము చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ కేసులో వాళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటివి జరిగినప్పుడు, ఎందుకంటే అన్రూలీ మాకు ఎవరికి కంట్రోల్ ఉండరు వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉన్న దాంట్లోకి వచ్చినట్టయితే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ స్పెసిఫిక్ ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమైనా ప్రొఫెషనల్ది అని వితౌట్ పోలీస్ పర్మిషన్ అతను కూడా ఈయన పల్లవి ప్రశాంత్ కూడా జరగడం జరిగింది ఆ రోజు. అందుకని అందులో ఉన్నోళ్ళు వేరే చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళ పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఈవెంట్స్ బయట జరిగినప్పుడు ఎందుకంటే ఎవరి కంట్రోల్ ఉండరు మాకు, అప్పుడు వాళ్ళు కూడా నేరస్తులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించి ఎవరు కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు అక్కడ జమ కాకూడదని మరి విజ్ఞప్తి తెలుస్తారు. ఆ జైలుకి వెళ్తున్నారు, అందులో వెళ్తున్నారు. సార్, ఇప్పుడు చాలా మంది బాధితులు వచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అనవసరంగా తీసుకొచ్చారు అనేటువంటి మైనర్స్ ఉన్నారా, వాళ్ళకి ఏం చెప్తున్నారు? అంటే ఎవరైనా మైనర్స్ ఉండని ఎవరైనా అందరూ ఎవరైతే నేరం చేశారో చట్టానికి అందరూ కూడా చట్టం ముందు అందరూ సమానులే. అందుకని చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇంతే కుటుంబ సభ్యులు కలిసే అవకాశం వాళ్ళు చట్టప్రకారం జైలు పోయి తీసుకొని పాస్ తీసుకొని వాళ్ళు కలుగుతారు దానికి. ఎందుకంటే వాళ్ళు అందరికి కూడా చట్ట ప్రకారం హక్కు తెలుసుకోవచ్చు. కరోనా కొత్త వేరియంట్ JN1 కేసులు పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ వల్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణ సహా దేశీయంగా JN1 వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం తెలంగాణలో మరో 6 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య శాఖ తాజా బులెటిన్లో తెలిపింది. వైద్య శాఖ వివరాల మేరకు కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే తెలంగాణలో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులని హైదరాబాద్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో 6 కొత్త కేసులు నమోదు కాగా ఒకరు రికవరీ అయ్యారు. రికవరీ రేటు 99.51% ఉందని వైద్య శాఖ వెల్లడించింది. ఏపీలో మరో 3 నెలల్లో ఎన్నికలు రానుండగా ప్రధాన పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. అధికార పక్షం వైసీపీ ఈసారి చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఇటీవలే 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చడం ద్వారా సీఎం జగన్ మిగతా నేతల్లో ఆందోళన రేకెత్తించారు. ఈ క్రమంలో సీఎం జగన్ ను మంత్రులు గుమ్మనూరు జయరాం,
పినిపై విశ్వరూప్ పలువురు ఎమ్మెల్యేలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్ను కలిసిన వారిలో రాజోలు జనసేన రెబెల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, గాజుబాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పి గన్నవరం ఎమ్మెల్యే కోటేటి చిట్టిబాబు కూడా సీఎంతో భేటీ అయ్యారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనా తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రయాణికుల్లో 62% మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది మహిళలు బస్సులో ప్రయాణించారన్నారు. ప్రతిరోజు సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారని, పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతిరోజు 51 లక్షల మందిని టీఎస్ఆర్టీసీ సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలను చేర్చుతోందన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్టు సజ్జనార్ వెల్లడించారు. తనకు మంత్రి పదవి విషయం పార్టీ పెద్దలు చూసుకుంటారని, కానీ హరీష్ రావులు మాత్రం కేసీఆర్ కేటీఆర్లో బాగా వాడుకుంటారని, ఆయన అక్కడి న్యాయం జరగదని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ హరీష్ రావుకు గంట సమయం ఇచ్చినా ఆయనకు తృప్తిగా లేదన్నారు. ఎందుకంటే ఆయనకు మేనమామ సాలు వచ్చిందని చురకలంటించారు. మాటలు చెప్పడంలో, అబద్ధాలను నిజాలు చేయడంలో హరీష్ రావుకు కేసీఆర్ పోలికలు వచ్చాయన్నారు. మాట్లాడేందుకు ఆయనకు చాలా సమయం వచ్చినప్పటికీ ప్రభుత్వంపై విమర్శలు సరికాదన్నారు. హరీష్ రావు తన పేరును వ్యక్తిగతంగా తీసుకున్నారని గుర్తు చేశారు. హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ సమయం సరిపోలేదని అంటున్నారు. అధ్యక్ష సార్ కూర్చో సార్ హరీష్ రావు గారు హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్లకు మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష, మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష. అంటే ఆయనకు మాటలు చెప్పడంలా, అబద్ధాలను నిజం మాట్లాడట్లా. ఆ కేసీఆర్ గారి ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనల్లునికి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడడం అంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటా అధ్యక్ష. వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష. సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు అధ్యక్ష. అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు, కానీ నీకు మోసం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేయరు నీకు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది. ఒక్క నిమిషం నన్ను ఒక మాట అధ్యక్ష, నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష. నేను చెప్తాను అధ్యక్ష. ఇంకొకటి ఈ ప్రజాస్వామ్యం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ పర్యటన స్థానికులకు ఇబ్బందులు గురి చేస్తోంది. చింతపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో స్థానికులు ఇక్కట్లు పడుతున్నారు. పాడేరు డిపో బస్సులని సీఎం సభ కోసం చింతపల్లికి తరలించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులను వణికించే చర్యలో సీఎం సభను తీసుకెళ్లారు. చౌడుపల్లిలో సీఎం హెలికాప్టర్ దిగడానికి అవసరమైన హెలీప్యాడ్ నిర్మించడానికి భారీ వృక్షాన్ని నరికేశారు. బస్సు రాలేదని బయటకు వెళ్తున్నాం. ఇంకా బస్సు వెయిట్ చేస్తున్నాం. బస్సు రాలేదు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? జస్ట్ ఒక 15 minutes. బస్సు రాలేదు. సార్ మేము ఇప్పుడు పాడేరు నుంచి వైజాగ్ వెళ్ళాలి సార్. వైజాగ్ పని మీద వెళ్తున్నాం. వైజాగ్ వెళ్ళాలంటే బస్సులు లేవు సార్. బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రయాణికులు, ఉద్యోగస్తులు. కానీ బస్సులన్నీ సీఎం కార్యక్రమానికి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. అంటే అర్జెంట్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. మిగిలినవన్నీ కార్యక్రమానికి వెళ్తాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నారు సార్ ప్రజలు. 6:30కు ఫస్ట్ బస్ వెళ్ళిపోయింది అరకు. అప్పటి నుంచి అరకు రూట్ అసలు బస్సులే లేదు. జీపులు ఆటోల మీద వెళ్తున్నారు. అంటే ఇబ్బంది ఉందా?
ఇబ్బంది ఇప్పుడు మా ఉపాధ్యాయులకు ఇబ్బంది. ఉపాధ్యాయులు మెడికల్ వాళ్ళు అందరూ వెళ్ళాలి. ఇప్పుడు ఆడగంటగా అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా బస్సులు ఉంటే ఆటోమేటిక్ చేరిపోతాం. బస్ కోసం ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ బర్త్డే వేడుకలు. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు సీఎం జగన్ అన్న సజ్జల. త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్న చంద్రబాబు. జనసేనతో పొత్తును ముందుకు తీసుకెళ్తామన్న వ్యాఖ్యలు. తెలంగాణలో దళిత బంధుకు బ్రేకులు. ప్రభుత్వానికి ఎస్సీ సంక్షేమ శాఖ లేఖ. ఇప్పటికే యూనిట్లు మంజూరైన వారి విషయంలోనూ స్పష్టత కోరిన వైనం. పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుడికి 14 రోజులు రిమాండ్. జైలుకు తరలించిన పోలీసులు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.